దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్‌పై భారీగా ధర పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. యూట్యూబ్ క్రియేటర్ల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఏఐ వీడియోలు, ఫేక్ థంబ్‌నెయిల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తుంది. భారత్లో తొలి డ్రైవర్లెస్ కార్ను ఐఐఎస్సి, విప్రో కలిసి అభివృద్ధి చేశాయి. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ కారు డ్రైవర్ లేకుండానే రోడ్లపై ప్రయాణించగలదు. భవిష్యత్తులో ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇది పెద్ద మార్పుకు దారితీయనుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు మ్యాగీ పానీపూరి రెసిపీ వైరల్ గా మారింది. పానీపూరిలో మ్యాగీ, చీజ్, స్పెషల్ సాస్ వేసి తయారు చేస్తున్న ఈ ఫుడ్ ను యువత ఎక్కువగా ట్రై చేస్తున్నారు. కొంతమంది ఇది సూపర్ అంటుంటే మరికొందరు ఫుడ్ తో ఎక్స్పెరిమెంట్స్ ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ బైక్స్ కు డిమాండ్ భారీగా పెరుగుతుంది. పెట్రోల్ ధరలు పెరగడం, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చనే కారణాలతో యువత ఎక్కువగా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లే కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. వాట్సాప్ లో జాబ్ ఆఫర్ పేరుతో కొత్త మోసాలు పెరుగుతున్నాయి. తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింక్స్ ఓపెన్ చేస్తే బ్యాంకు వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు. భారతదేశంలో కొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. 200 మెగాపిక్సెల్ కెమెరా, 700 mAh బ్యాటరీతో తక్కువ ధరలో మార్కెట్లోకి వచ్చింది. యువతలో ఈ ఫోన్ కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఫోన్ కు వచ్చే ఫేక్ లింక్స్ పై పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. తెలియని యాప్స్ డౌన్లోడ్ చేస్తే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.